కయ్యానికి కాలుదువే ప్రత్యర్థులకు బీ కేర్ఫుల్ అంటుంది భారత ఆర్మీ. శక్తి సామర్థ్యాలున్న ఆయుధ సంపత్తి మన అమ్ముల పొదులో సిద్ధంగా ఉన్నాయి. వాటి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతోంది. బికనీర్లో ఆర్మీ డ్రిల్కు కారణాలేంటి? ఏ ఆయుధాలను పరీక్షించింది? వాటి సామర్థ్యాలేంటి? ప్రత్యేకతలేంటి? పొరుగు దేశాలకు సవాల్ విసురుతోంది భారత్. మన మీద కయ్యానికి కాలు దువ్వాలనే ఆలోచన చేసే వాటికి ధీటుగా జవాబిస్తోంది. ఆయుధ సంపత్తిలో తామేమీ తక్కువ కాదని సంకేతాలిస్తోంది. తాజాగా రాజస్థాన్లోని బికనీర్లో సైనిక విన్యాసాలు ప్రదర్శించింది. భారత ఆర్మీ తన అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రయోగించింది. ఆయుధాలు, ట్యాంకులతో హల్చల్ చేసింది. పెద్ద ఎత్తున డ్రిల్ నిర్వహించింది. ఇందులో T-90 భీష్మ, T-72, K-9 వజ్ర, 130mm గన్స్ ను ప్రదర్శించింది. వాటి ఫైరింగ్ తో బికనీర్ ఆర్మీ బేస్ దద్దరిల్లిపోయింది. భారత అమ్ముల పొదిలో ఇప్పుడు అత్యాధునిక, అత్యంత శక్తివంతమైన ఆయుధ సంపత్తి ఉంది. కొత్త ట్యాంకర్లు, అత్యంత దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఆయుధాలు వచ్చి చేరాయి. అందులో K-9 వజ్ర ఒకటి. K-9 థండర్ అనేది రిపబ్లిక్ ఆఫ్ కొరియా సాయుధ దళాల కోసం హన్వా టెక్విన్ సంస్థ అభివృద్ధి చేసింది. 155 మిల్లీమీటర్లు, 52 క్యాలిబర్ స్వీయ చోదక హోవిట్జర్ ఇది. హోవిట్జర్ అన్ని రకాల ప్రాంతాల్లోనూ సమర్థంగా సుదూర ఫైరింగ్ కు అనుకూలంగా ఉంటుంది. హై మొబిలిటీ ప్లాట్ఫామ్ పై నిర్మించిన K-9 లాంగ్ రేంజ్ లో అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీనినే మన దేశంలో K-9 వజ్ర అని పేరు పెట్టారు. 18 నుంచి 52 కిలోమీటర్ల రేంజ్ పై అటాక్ చేయగల సామర్థ్యం దీని సొంతం. ప్రస్తుతం మన ఆర్మీలో ఇవి 100కు పైగా ఉన్నాయి. మరికొన్నింటి కోసం ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. K-9 థండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం 1989లో ప్రారంభమైంది. మొదటి నమూనా 1996లో తయారు చేసి పరీక్షించారు. డిజైనింగ్ దశ 1998లో పూర్తయింది. 1999లో సీరియల్ ప్రొడక్షన్ ప్రారంభమైంది. 1999లో తొలిసారిగా రిపబ్లిక్ ఆఫ్ కొరియన్ ఆర్మీకి తయారీ సంస్థ ఈ ఆయుధాలను అందించింది. ఆ తర్వాత వివిధ దేశాలకు ఈ రకాన్ని విక్రయించింది. 2017 ఏప్రిల్లో భారత్కు చెందిన మల్టీనేషన్ ఇంజనీరింగ్ సంస్థ లారెన్స్ అండ్ టూబ్రో హన్వా టెక్విన్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. K-9 థండర్ తయారీ టెక్నాలజీని బదలాయించేందుకు వీలుగా ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ ఆర్మీ కోసం K-9 వజ్ర పేరుతో హోవిట్జర్లను L&T సంస్థ తయారు చేసింది. ఇవి స్వీయ చోదన వాహనాలు, రేంజ్ కూడా ఎక్కువ. మన అమ్ముల పొదిలో ఉన్న మరో ప్రధానమైన అస్త్రం T-90 భీష్మ. ఇది రష్యన్ తయారీ యుద్ధ ట్యాంక్. 1992లో తొలిసారి రష్యన్ ఆర్మీలో ఉపయోగంలోకి వచ్చింది. 2001 ఫిబ్రవరిలో మన దేశం 310 ట్యాంకులను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. వాటిలో 124 ట్యాంకులు రష్యాలోనే తయారు కాగా మిగిలినవి భాగాలుగా మన దేశానికి చేరితే వాటిని ఇక్కడే అసెంబుల్ చేశారు. 2019లో $280 కోట్ల మరో 464 T-90 ట్యాంకుల తయారీకి కాంట్రాక్ట్ ఇచ్చింది భారత రక్షణ శాఖ. తొలి 10 T-90 భీష్మ ట్యాంకులు 2009 ఆగస్టులో ఇండియన్ ఆర్మీలో వచ్చి చేరాయి. ఈ ట్యాంకులను పెద్ద ఎత్తున సమకూర్చుకుంటోంది ఇండియా. 2005లో రష్యా నుంచి మరో 91 T-90S ట్యాంకులు కొనుగోలు చేయాలని భారత్ భావించింది. కానీ ఆ తర్వాత ఆ సంఖ్యను కుదించింది. ప్రస్తుతం మన ఆర్మీలో 21 ట్యాంక్ రెజిమెంట్లలో ఒక్కో రెజిమెంట్కు 62 చొప్పున మొత్తం 1302 T-90 ట్యాంకులున్నాయి. ప్రతి రెజిమెంటులో 45 యుద్ధ ట్యాంకులు, 17 శిక్షణ కోసం అందుబాటులో ఉన్నాయి.
రష్యన్ T-72 ప్రధాన యుద్ధ ట్యాంక్ ఉక్రెయిన్లోని ఖార్కోవ్లోని మలిషేవ్ హెచ్ఎంబి ప్లాంట్లో రష్యన్ ఫెడరేషన్ యూకేబిఎం నిజ్నీ ట్యాగిల్లో ఉత్పత్తయింది. అనేక దేశాల్లో లైసెన్స్ కింద ఉత్పత్తవుతున్నాయి. T-72 తొలిసారిగా 1972లో ఉత్పత్తయింది. T-72 రకం ట్యాంకులు మన దేశంతో పాటు అల్జీరియా, బల్గేరియా, క్యూబా, చెక్ రిపబ్లిక్, స్లోవేకియా, ఫిన్లాండ్, హంగేరీ, ఇరాన్, లిబియా, మయన్మార్, ఉత్తర కొరియా, పోలాండ్, రొమేనియా, సిరియా, యుగోస్లేవియా దేశాలకు ఎగుమతయ్యాయి. T-72 ట్యాంకుకు 125 mm D-81 స్మూత్ బోర్ గన్, 7.62 mm కోయాంగ్జిల్ మిషన్ గన్, 12.7 mm ఎయిర్ డిఫెన్స్ మిషన్ ఫిక్స్ చేసి ఉంటాయి. 45 రౌండ్లకు సరిపడా 125 mm మందుగుండు సామగ్రిని కలిగి ఉంటుంది. 100 మీటర్ల నుంచి 4000 మీటర్ల రేంజ్ వరకు ఫైరింగ్ సామర్థ్యం T-71 ట్యాంకుల సొంతం. మన రక్షణ వ్యవస్థలో దాదాపు 2000కు పైగా T-72 ట్యాంకులున్నాయి. వీటిలో 3 రకాలున్నాయి. వీటిలో మొదటిది రష్యన్ ఒరిజినల్ వెర్షన్ T-72. దీనిని T-72M అని పిలుస్తారు. రెండో వెర్షన్గా మన దగ్గరే అభివృద్ధి చేసిన T-72 అజేయ ట్యాంక్. భారత ఆర్మీ అమ్ముల పొదిలో ఉన్న M46 ప్రత్యేకతలేంటి? ఆ ఫిరంగి ఏ దేశం తొలుత వినియోగించింది? దాని సామర్థ్యం ఏంటి? మన ఆయుధ సంపత్తితో ప్రత్యర్థులకు సవాల్ విసరడం సాధ్యమేనా? మన ఆర్మీలో ఉన్న మరో ఆయుధం M46. ఇది సోవియట్ ఫీల్డ్ గన్. 1940లలో దీనిని రూపొందించగా 1950ల ప్రారంభంలో తొలిసారిగా వినియోగంలోకి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ అభివృద్ధి చేసిన అత్యంత విజయవంతమైన ఫీల్డ్ ఫిరంగి వ్యవస్థల్లో M46 ఒకటి. ప్రపంచవ్యాప్తంగా దేశాలు, సంస్థల సాయుధ దళాల్లోకి ప్రవేశించిన ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఈ ఫిరంగి చాలా పెద్ద సంఖ్యలో తయారు చేశారు. 1980లలో వార్సా ఒప్పందంలో M46 ఒక ప్రధానమైనది. ప్రస్తుతానికి అక్కడ ఇది వాడుకలో లేదు. M46 ఫిరంగులు 40 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి అయ్యాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆయుధాగారాల్లో ఇప్పటికీ ఒక ముఖ్యమైన ఆయుధం. మన ఆయుధ సంపత్తిలో కీలకమైన M46 180 mm ఫీల్డ్ గన్స్ సుమారు 1000కి పైగా ఉన్నాయి. M46 ఫిరంగి 11.73 మీటర్ల పొడవు, 2.45 మీటర్ల వెడల్పు, సుమారు 2 మీటర్ల పొడవుతో 7.7 టన్నుల బరువుంటుంది. ఇది ఎగుడు దిగుడు మార్గాలపై గంటకు 10 నుంచి 20 కిలోమీటర్ల వేగంతోనూ, మంచి రోడ్డుపై గంటకు 50 కిలోమీటర్ల వేగంతో సురక్షితంగా ప్రయాణిస్తుంది. పొడవైన సన్నటి ట్యూబ్ 2 చక్రాలతో మోసుకెళ్లేలా ఉంటుంది. మాన్యువల్ గా దీనిని తిప్పాల్సి ఉంటుంది. M46 గన్ ట్యూబ్ 130 mm బోర్ కలిగి ఉంటుంది. యుఎస్ ఆర్మీ వర్గాలు M46లో 8 మంది సిబ్బందిని ఉపయోగిస్తున్నాయని సూచిస్తున్నా దీనిని ఆపరేట్ చేసే వ్యక్తికి 9 మంది సిబ్బంది అవసరం. ఆయుధం వెనక్కి తగ్గడానికి లాగే ఆయుధాలను భూమిలోకి తగ్గించుకోవచ్చు. దీని గరిష్ట రేంజ్ 27.15 మీటర్లు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 30 నుంచి 38 కిలోమీటర్ల రేంజ్కు పెంచుకోవచ్చు. M46 ఫిరంగికి ఉన్న దూర లక్ష్యాల ఛేదన సామర్థ్యం కారణంగా దీన్ని ప్రత్యర్థుల ఆర్టిలరీలపై ప్రతిదాడి చేసేందుకు ఎక్కువగా ఉపయోగిస్తారు. కామన్ పోస్టులు, రైల్ రోడ్డు జంక్షన్లు, ప్రతికూల లక్ష్యాలున్న చోట్ల దీనిని ఉపయోగిస్తారు. 1970ల వరకు సుదూర లక్ష్యాలకు వినియోగించే ఆర్టిలరీలో ఇది కూడా ఒకటిగా ఉండేది. ఇప్పుడు దీనికంటే అధిక దూరాలను ఛేదించే ఆయుధాలు అందుబాటులోకి వచ్చాయి. మన ఆయుధ సంపత్తి పొరుగున ఎప్పటికప్పుడు టెన్షన్ పుట్టిస్తున్న చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలకు సవాల్ విసిరే స్థాయిలో ఉంది. ఆర్టిలరీలో ఎప్పటినుంచో ఉన్న ఆయుధాలే కాదు, ఆధునిక ఆయుధాలు, కొత్త వెర్షన్లు కూడా ఉన్నాయి. మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పేందుకు బికనీర్లో ఫైరింగ్ డ్రిల్ నిర్వహించింది ఆర్మీ.
చూద్దాం.